ఇది తెలంగాణలోని ఒక పల్లెటూరు. ఇక్కడ డబ్బు కంటే మనుషుల విలువ ఎక్కువ. ప్రేమంటే ప్రాణం, మాటంటే గౌరవం. రాము బాయికాడికి పోయాలా? లేవురా, టైం అవుతుంది. లేవురా, ముఖం 5 నిమిషాలు. 5 నిమిషాలు లేదేం లేదు, నడు. 5 నిమిషాలు మయ్య కదా, పోదురా, నడు. లే, డాడీ పోయిండు, అప్పుడే పోయిండు, నడు. ముఖం కడుక్కుపో, చాయ్ తాగుదాం. చాయ్ పోయి మీద పెట్టినా. ఏంద్రా, పొద్దున ఎత్తి మీదకి వచ్చి నా కోళ్ళని తెచ్చుకున్నావు. ఆ కోళ్ళకి దానాన్ని వేస్తే ఎంత? ఎప్పుడు ఇంకా నువ్వు వేసేది? చాయ్ తాగి పోదురా, పొద్దుగాల పోయిండు ఆయన. ఇగో అంగేసుకో, ఇటు వాళ్ళ కట్టుకో. తాగు, తాగిపో. ఈ పొరంతోనే తలకాయ నొప్పి, ఏం చేయను ఏమో. పొద్దుగాలు వచ్చి కడితే వీడు ఇంకా రాడాయే. దానికి తెలివి లేదు, వీనికి తెలివి లేదు. అది లేపది, వాడు లేవాడు, రాడు, ఈ పని సాగదు. ఏం చేయను ఏమో. అయ్యో, ఏమంటాడో ఏమో బాబు. బాబు లేట్ అయిందా? ఏం లేటురా, నేను ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు కట్టి అవి ఎంతసేపు లేవాడితే ఇల్లు లేవాడి ఎట్లు అనుకునే. సరే దాదా, గిట్లా అయితే ఎట్లా వ్యవసాయం చేస్తావు నువ్వు? ఏమరా, పొద్దుగాల వచ్చి ఎట్లా కడితే అవి నిలబడి పండుకునే. ఇది వ్యవసాయం అనేది మనలో చూసుకుంటూ ఉంటా. అదిరా మనం చేసుకోవాలి. దాన్ని చేయకపోతే అది గడ్డి మొలిచే ఇట్లుంటా. అదిరా చేసుకుంటేనే వ్యవసాయం, చెయ్యకపోతే అంతా అంగడి, అది గడ్డే పోతుంది. మనం పెట్టే పెట్టుబడి కూడా వెళ్ళదురా. సరే తీయే. దా జై దా లే. మంచిగా పట్టుకో. ఆ సాల్పొంటి పట్టు. ఇగో ఇట్లా, ఇగో ఇట్లా గడ్డిన తాన సాలపొంటి పడితే ఆ గడ్డి పోయేటట్టు పట్టుకోవాలి. సరే సరే, అర్థమవుతుందా? ఇగో గడ్డి, ఇగో ఇట్లా కర్రపొంటి. సరే, ఏడ గడ్డి ఉంటే ఆడ మంచిగా పట్టుకుంటే, గడ్డి లేకుండా చేసుకుంటే ఏడ చేనులోకి వచ్చినప్పుడు కూడా ఏదైనా గడ్డిపోస కనబడితే తీసేసుకోవాలి. తింటున్నావా? సరేనే. గది మెడ మీద వేసుకుంటారా? గత్తేనా? నేను ఎట్లా కట్టుకున్నా నెత్తికి? ఆపే జరసేపు నెత్తి కట్టుకో. అవి సేలకు వచ్చినప్పుడు కూడా ఈ లాగు పని చేయదు. ఆ లుంగి నీకు దోతి కట్టరాకపోతే ఇంత లుంగారం కట్టుకోవాలి. నాకు లుంగి కూడా కట్టరాదే. పోనీ, ఇది ఇటు దూరమా అది అటు దూరమా? మీ అమ్మకు పందిరేది, నీకు పందిరు. రాము చెప్పే. ఇక ఇది అయిపోయింది. అడిగి పోయి ఆకలి కావైతే మరి నేను వీటిని కట్టేసి వస్తా. కానీ అమ్మ అన్న తెచ్చిందో తిని నేను చివరికి ఆ ఊరాలు గిట్ట పెట్టుకోవాలి. సరే, మరి నువ్వు కట్టేసి వస్తావా? నేను కట్టేసి వస్తాపా.
సరే సరే సరే. ఓ, 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 ఓ. ఎంత? ఓకే, థ్యాంక్ యూ. వావ్, ఎంత నేచర్ బాగుంది. సూపర్ నైస్. అయ్యో అయ్యో, నా ఫోన్ పగిలిపోయింది. సారీ అండి. అయ్యో సారీ అండి, నాదే మిస్టేక్ అయింది. ఓకే అండి, పర్లేదు. ఇప్పుడు వస్తున్నా? అవును. బాగున్నా? బాగున్నారా? బాగున్నా అత్తయ్య. బాగున్నారా? బాగున్నా. మీరు బాగున్నారా? అమ్మా నాన్న అందరు బాగున్నారా? అందరు బాగున్నారు అత్తయ్య. వస్తుందా? ఏమైందిరా ఫోన్ కి? ఏమైంది? అక్కడ కింద పడిపోయింది వస్తుంటే అత్తయ్య. అవునా, సరే అక్క కొన్ని నీళ్ళు తీసుకురాపోరా. అబ్బా సరా అక్కడ బాగుంది. అక్కడ అసలు లొకేషన్ ఎంత బాగుంది తెలుసా? అక్కడ చూడవే, అందులో తీసినావు కదా. మనం కూడా ఒక దిగాము. బాగున్నాయా? సూపర్ అన్నా. ఇగో బిస్కెట్లు తినడురా. ఇగో ఏం చేస్తుందా అమ్మ? అదే జాబ్కి వెళ్తుంది అత్తయ్య. అవునా, తినవే. నాకు వద్దు. ఇంకా చదువు అయిపోయిందారా? చదువుతున్నా అత్తయ్య, ఇంకా అవ్వలేదు. డిగ్రీ ఇప్పుడు. సరేరా, మీ ఇద్దరు మాట్లాడుకోర్రి, నేను నాట అయిపోతా. ఓకే అత్తయ్య. సరేనా? అక్కని మంచిగా చూసుకోమ్మా. సరేనా? సరే అక్క. ఓ తిన్నామా? ఆకలి అవుతుంది. ఇప్పుడే వద్దు, బిస్కెట్స్ తిన్నా కదనే. అయితే ఇప్పుడు మార్నింగ్ టైంలో ఫొటోస్ బాగా వస్తాయి కదా, మనం అక్కడికి వెళ్దాం కదా. ఎంత బాగుంది. అక్క ఇవన్నీ ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తావా? ఇన్స్టాగ్రామ్ లో ప్రైవసీ అకౌంటా లేకపోతే పబ్లికా? చెప్పు. అట్లా బాగుంది లొకేషన్. సరే కానీ ప్రైవసీ అకౌంటా పబ్లికేనే? రాముగాడు బాయ్ కాడు ఉంటున్నాడు. బాయ్ కాడు ఎటు వేయండు? రాము ఏమో అవును, ఎవరిల్లు? ఎవరైతే నీకెందుకురా? ఎవరో పుట్టాను, ఎవరో చెప్పరా? ఎప్పుడో ఎవరు వచ్చారు, ఇంకా అదే పని. ఎవరో చెప్పొస్తలేదు.
మా అక్క హైదరాబాద్ నుంచి వచ్చింది హాలిడేస్ మన ఊరు చూడడానికి వచ్చింది. ఓకేనా, ఇంకేమైనా కావాలా? మస్తుంది మీ అక్క, మస్తుంది మీ అక్క. నువ్వు బాలు ఆహా, ఏం రైతు బిడ్డ, సాల్ తీరా ఇట్లా ఇట్లా కూర్చో. ఏం చేస్తున్నావు, ఏం కథ? నేను పొద్దుగాల లేట్గా వచ్చిండ్రా, మా అయ్య తిడుతుండు. ఎందుకు? లేట్గా లేచినా 2 దంతలు వేసిండు, తిడతా ఉండు. తినొచ్చినావు, వచ్చినావు. ఇప్పుడు పోవాలి, ఇంటికే పోవాలి. ఆడ నాటేస్తున్నాము ఆ బోర్కాడ. అయితే ఆడ నాటేస్తున్నాము, ఆడికే కూలోళ్ళు వస్తారు. మధ్యాహ్నం నుంచి వస్తారట వాళ్ళు, వేరే నాటేసి ఇక్కడికి వస్తారట. అప్పటి వరకు అవునా? అది పోదు కానీ చూసినావా ఇంటికాడ, ఇంటి పక్క బండి ఏంటిదా? పట్నం పనులు వచ్చారు. ఏ ఊరు? మస్తు పట్న పొల్ల. పట్నం ఆడాలి. నీకు ఊకే అదేనేమ్రా? నువ్వు ఒకసారి చూడుకోరాయ్యా, నీకు మొత్తం అదే పని ఉంటదేమ్రా? నువ్వు అబ్బో అదే అది. రాము, ఆ ఏం చేస్తున్నావు? ఆ ట్రాక్టర్ రాలే? వస్తానడే. ఇంకెప్పుడు వస్తాడు? ఇక రా, తిందిరా, అన్నం తిందిరా. వచ్చిందా అమ్మ? వచ్చిందా? ఆ అమ్మ కూడా వస్తుందా? కడుక్కుందిరా, తిన్నాక చేద్దాం. సరే. ఏం చేసినావు ఇప్పటిదాకా నువ్వు? ఎవరికి నేను పని నీకే ఉంటుందా? ఏంటి అయ్యేది ఊరికే? నీకు గట్లే అనిపిస్తుంది, తయారైనకు ఇంకంకే బాధ అవుతుంది. మరి ఏంటి, ఏం కూరగాయలు ఉన్నాయి? ఆనకాలం తినం. నేను తినలే, నేను కూడా తినలే. ఇక్కడ తిందామనే వచ్చి అట్టే తినరా? అదిగా మూతలు వేసుకో. ఆడు ఈ సారితో తినడా? ఊకే సారి చేయకుంటే ఏమవుతుంది? కూరగాయలు మరి తేకపోతే అయ్యా, ఎప్పుడు నేను తెచ్చినట్టే కూరగాయలు. ఏం చేస్తున్నా? బలరకు కుడిది పెడదామని తెచ్చిండ్రా. పెట్టరా పోతాపు, గిన్నె పెడతాం. ఏడ పెట్టి మళ్ళీ వచ్చిన పెడుతుందా? నువ్వు ఏం మనిషిరా? పెట్టు తప్పన పెట్టరా. ఏమైందో అర్థమైతలేదు, మేస్తలేదు. నాటేసిరా మీరు? నేను వేయలే, మీరు వేసిరా? వేస్తున్నాం. ఇవాళ వస్తున్నారు మధ్యాహ్నం నుంచి. ఎప్పుడు వస్తారో ఏందో మరి. ఇవ్వరాక వరాలు తీసింది నువ్వేనా? మేమే తీసినాం. మా అయ్య అన్నే వాడు కనిపించలే, అటు ఎట్లా కొట్టుకొని పోతుండు. నాటేద్దామన్నాడు, ఈరోజు రాలేదు. కూలోళ్ళు మరి ఎట్లయితుందో ఏందో. ఏ రానంటే కూలోళ్ళు మళ్ళా సార్ రాదే రాను మూతి మీద కొడతాం. మరి ఏంట్రా ఏదో ఫ్రెండ్లీగా అంటే అట్లా సీరియస్ అవుతున్నావు? ఒక గడ్డ పోతుంది మీ అక్క. సర్లే కానీ కొంచెం నీ బండి శబ్దతో ఎందుకు? పొద్దుగాల ఏమో మాట్లాడితే. సారీ. అరే మళ్ళీ ఇట్రా. సారీ, నేను పనిలేదు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ కూర్చోవచ్చా అండి? ఎవరైనా కూర్చోవచ్చు. థ్యాంక్ యూ. ఓకే. నేను దించరాను, మరి పెట్రోల్ కొట్టేసా. నేను దించరాను మళ్ళీ. ప్లీజ్. నా పేరు చైత్ర, మీ పేరు? నా పేరు రాము అండి. ఓ నైస్. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తాను. స్టడీ?
డిగ్రీ వరకు చేశాను. మీరు? నా డిగ్రీ కంప్లీట్. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? నేను వ్యవసాయం చేస్తాను. ఏ జాబ్ చేయొచ్చు కదా. జాబ్స్ ఇప్పుడు ఏం పడట్లేదు కదండి, అందుకని ఖాళీగా ఉండడం ఎందుకని మా డాడీతో వ్యవసాయం చేస్తాను. ఏంటి వ్యవసాయంలో ఏమో ఉంటది? ఒక భూమిని నమ్ముకొని ఆ విత్తనాలు పెడితే ఆ విత్తనాలు మొలిసి ఆ పంట పండితేనే ఈ ప్రపంచం అనేది మనుగడ జరుగుతుంది. కాబట్టి రైతు అంటే అది. ఇందులో ఇంత ఉందా? రాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సారీ చెప్పాలి. ఎందుకు? ఎందుకంటే మార్నింగ్ మీకు అసలు చూసుకోకుండా అట్లా డాష్ ఇచ్చినందుకు. పర్లేదు పర్లేదు, మళ్ళీ మీదే మొబైల్ పగిలిపోయింది, నేనే మీకు సారీ చెప్పాలి. ఏమరా రాము? అక్క ఏమైంది? ఏడ కూర్చున్నావు? నీకోసం పొలం అంతా వెతుకొస్తున్నా. లేదే, మార్నింగ్ జరిగిన దాని గురించి సారీ చెప్పడానికి వచ్చిన. నువ్వు ఈయనతో ముచ్చటేస్తున్నా, మమ్మీ పిలుస్తుంది. ఈ కర్ర మొక్క పొన్ని అప్పటి నుంచి బండి అడితే ఇస్తేనే లేడు, నాతో లొల్లి పెట్టుకుంటుందా? మమ్మీ పిలుస్తుంది. బండి చెప్పు. ఏ కర్ర ఉంది, కాకపోతే ఇంకొకటి రావే ఇస్తాను. ఏమండు మరి మాట్లాడప్పను. ఏహే మన గవర్నర్ అబ్బక్క ఫోన్ ఎంతసేపు చూసి టైం ఎంత అవుతుంది? పడుకోవే పడుకోవే అబ్బక్క పడుకో. రాము కొన్ని పరిచయాలు జీవితాన్ని మార్చేస్తాయి.